తో ఇలా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. క్లియర్ పాయింట్, నా క్లియర్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని. కేవలం బీసీలు మాత్రమే నాకు మెజార్గా ఇంపార్టెంట్, బీసీల కోసం మాత్రమే నేను చేస్తా ఉన్నా, మిగిలిన వాళ్ళతో నాకు అవసరం లేదు అనేటువంటి మాట చాలా క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ తీన్మార్ మల్లన్న ఇచ్చాడు. అదేవిధంగా ఆల్ ఆఫ్ అ సడన్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత క్యూ న్యూస్ వాయిస్ కూడా మారింది. ఇలా నిన్నటిదాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితను తిట్టినటువంటి క్యూ న్యూస్లో ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఒక వీడియో చూసిన. తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ సోషల్ మీడియాలో అసలు బీఆర్ఎస్ వాళ్ళు అయితే దాన్ని ఎంత వైరల్ చేసిరో అంత వైరల్ చేసిరు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్, సంతోష్ వీళ్ళంతా సబ్జెక్ట్ ఉన్న నాయకులు వీళ్ళతో మాట్లాడడం అంత ఈజీ కాదురా అనేటువంటి యాంగిల్ క్యూన్యూస్ నుంచి వాయిస్ వినబడ్డది. అంటే క్యూన్యూస్ ఏం చెప్పదలుచుకున్నది? ఓన్లీ బీసీలు తప్ప ఇక మిగిలిన ఎవరు మీకు వద్దా అనేది నా ప్రశ్న. ఫోర్ సైడ్ ఛానల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఒక 75-80 సంవత్సరాల తర్వాత ఒక బీసీ వాదాన్ని, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలమెత్తి మాట్లాడటమే కాకుండా 10 సంవత్సరాలు ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీతోని కొట్లాడబెట్టుకొని జైలు పాలై వచ్చి బీసీల ఓట్లతోని శాసనమండలికి ఎన్నికైన తర్వాత తన అధికారాన్ని అనుభవించుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న నాకు బీసీలు ముఖ్యం తప్ప ఈ పార్టీలతో పని లేదు, అంతిమంగా నేను బీసీల పక్షాన్ని నిలబడతా అన్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకునిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడేటటువంటి మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా. మా అల్లం నాగరాజు గారు మిత్రులు మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా బీఫామ్లకు అలవాటు చేసి ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తర్వాత అటో ఇటో తిప్పలపడి గెలిచి అసెంబ్లీ దానికి వస్తే మళ్ళీ నెక్స్ట్ నీకు బీఫామ్ రావాలంటే అప్పటి వరకు మేము ఏం చెప్తే గదే ఆడుకుంటూ కూర్చోవాలనేటటువంటి చరిత్ర గత 75 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు స్వతహాగా ఎదిగొచ్చి బీసీలకు ఉండబడినటువంటి కష్టాలు నష్టాలు అన్నిటి మీద చదివి ఈనాడు ఒక ఆయన ఓన్గా అంటే ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఈ నల్గొండ ఖమ్మం వరంగల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదు. సరే, బీసీలకు ఒక మంచి చేస్తుంది అనేటువంటి దృక్పథంతో గతంలో బీజేపీ పార్టీల నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పార్టీలో ఉండి నాయకత్వం చేసే నాయకుడు ఏ ఒక్కరున్నా కూడా నేను మాట్లాడతాను, నాతో మాట్లాడమని చెప్పండి. కానీ అప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా బీజేపీ పోవచ్చు, తర్వాత వచ్చి కాంగ్రెస్ లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతూ ఉండు. బీసీలు అంటే సగానికి పైన ఉన్నామని ఇప్పుడు తెలుస్తున్న లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పే తప్పుడు లెక్కలు ఒప్పుడు లెక్కలు అయినప్పటికీ కూడా సగానికి పైన ఉండబడినటువంటి మా జాతులకు 75 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా మేము అధికారాన్ని అందుకోలేకపోతున్నాం అనేటటువంటి బాధ తనలో ఉంది. తనలో ఉన్నటువంటి బాధే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండబడినటువంటి అందరి బీసీలలో జరుగుతున్నటువంటి దాని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేసుకుంటూ వాళ్ళని చైతన్యం చేసేటటువంటి క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి అనేక మంది ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఇతను ఇట్లనే ఇంకా కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీసీల వశమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. హైకమాండ్ కూడా ఇవాళ బీసీ వాదం ఎత్తుకొని తిరుగుతూ ఉంది కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ బీసీల చేతిలోకి పోతుందేమో అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఇవాళ తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసేటటువంటి కుట్ర చేసిరు. సరే, మల్లన్న నిజంగా తనకు పార్టీ కావాలి, అధికారమే కావాలనుకుంటే ఆయన ఇచ్చినటువంటి నోటీసుకు సంజాయిషి ఇచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నేను ఎందుకు సంజాయిషి చేయను అన్నానంటే మేము ఏదైతే దేని మీదనైతే కొట్లాడినామో అది మీరు తప్పని ఒప్పుకోరు, రీసర్వేకి ఒప్పుకోరు అంటేనే మీరు తప్పని ఒప్పుకున్నాడు కదా. కాబట్టి మీరు తప్పని రీసర్వే చెప్పిన తర్వాత ఇంకా నేను సంజాయిషి ఇచ్చేది ఏందనేటటువంటి ద్వారంతో ఉండే తప్ప తనకు అవకాశం ఇచ్చిన పార్టీని గౌరవించకపోవడం లేకుండా పార్టీని లైన్ దాటడం కాదు ఆయన ఉద్దేశం. ఆ పార్టీని గౌరవిస్తూ ఉండు కాబట్టి వాళ్ళ నెత్తిన పెట్టుకొని 14 నెలల నుంచి కూడా ఇవాళ ఎక్కడ కూడా అనేక రకాల పొరపాట్లు ఉండి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బతకదనుకుంటే మళ్ళీ ఊపిరి పోసారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటటువంటి చర్చ జరుగుతుంది. మేము అనేది మాట కాదు, ఓవరాల్గా కూడా అందరూ ఎవరిని మందలించండి అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీలు కావాలనటం ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి మాట, ఒక మునగాని మాట. 75 ఏళ్ల తర్వాత వచ్చిందండి. ఇవాళ బీసీలు సగానికి పైన ఉన్న ఇవాళ మా బీసీ నాయకులందరూ కూడా ఇంకా కూడా ఆ పార్టీల నుండి బాధపడతా ఉన్నారు. ఇవాళ నిన్న విహెచ్ గారు ఏదో మీటింగ్ పెడితే ఇవాళ విహెచ్ గారి మీద ఏదో ప్లాన్ జరుగుతుంది, ఆయన కూడా నోటీస్ చేయబోతారు. అంటే ఎంతకాలం ఇచ్చుకుంటూ పోతారు ఇట్లా? తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తున్న సందర్భం అనేక రకాల కుట్రలు జరిగినాయి.
అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి. అయినా అంతిమంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళకి పట్టం కట్టు. అదే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద కూడా అనేక కుట్రలు జరిగినాయి, అనేక ఇబ్బందులైన, అనేక నిర్బంధాలైన. ప్రజలు చూస్తూ ఉండరు. ఇవాళ మల్లన్న మీద ఏ కుట్ర చేసినా, మా అందరి మీద ఏ రకమైనటువంటి నిర్బంధాలు చేసినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి నేను మీరు అడిగిన ప్రశ్నకు నా స్ట్రైట్గా నా సమాధానం ఏంటంటే, ఆయనకు ఇక్కడ అధికారాలు ఇంకోటి ఏదో కాదు, ఆ జాతుల యొక్క అభివృద్ధి లక్ష్యం, ఆ జాతుల్ని అధికారంలోకి తీసుకుపోవడం లక్ష్యం. ఇంకా 75 ఏళ్ళని ఇంకా బానిసలుగా మా జాతుల్ని బతకనియొద్దనేటటువంటి కాన్సెప్ట్తో ఇవాళ బయటకు వెళ్ళిండు. వారి నాయకత్వానికి ఉన్న సమాజం అంతా చూస్తూ ఉంది. ఇవాళ సమాజం అంతా కూడా ఆయన వెనకంగా ట్రోల్ అవుతూ ఉంది. కాబట్టి ఆ నినాదాన్ని ఎందుకు, కాబట్టి ఆయన సంజాయిషికి మళ్ళీ ఆయన సంజాయిషి ఇవ్వకుండా నాకు బీసీ అంటే ఒకవేళ నేను రిప్లై ఇచ్చిన అంటే బీసీలు అందరినీ తీసుకుపోయి వాళ్ళ తాకట్టు పెట్టినట్టే కదా. నేను కొట్లాడిన దాంట్లో వాస్తవం లేదని ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు రీసర్వేకి పోకూడదు. కాబట్టి వాళ్ళు రీసర్వేకి పోయి కూడా తప్పు చేసి మళ్ళీ అంటే ఒక బీసీ కావటమే కాబట్టి ఇవాళ అంత పెద్ద నిర్ణయం తీసుకోగలరు. అదే అగ్రవర్ణాలలో అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక పంచాలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి, అన్ని ట్రోల్ అయితేనే ఉన్నాయి. మరి అప్పుడు లేనటువంటి చర్యలు ఇప్పుడు ఉన్నాయంటేనే బీసీలు అంటే వాళ్ళ దృష్టిలో చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందు 75-80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బీసీలు కాదు, ఇప్పుడు ఏకమవుతూ ఉన్నారు. ఇవాళ మా చైతన్యం కూడా చూపిస్తూనే ఉన్నాం, ఎన్నికలలో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అది 100% మల్లన్న గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. మల్లన్న మాట్లాడినటువంటి ఒక వీడియో బయట ఉంది మన దగ్గర. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత